గ్రామవాసులైనటువంటి టీడీపీ కార్యకర్తలని మాకు ఓటు వేయలేదు, ఈసారి టీడీపీకి ఓటు వేశారు. ఇలా ఓటు వేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈ యొక్క సోకాలిస్టులు. వాళ్ళు ఎవరో మీకే ఇందాక చెప్పారు. ఇట్లాంటి చర్యలు ఈయన పూనుకుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందుకే వీళ్ళని ఈసారి మేము ఎస్పీ గారికి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము. ఈసారి ఇలాగే ఈయన కొనసాగితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే మాకు ఓట్లు వేయలేదని ఇలాంటి నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే, కవ్వింపు చర్యలకి పాల్పడితే చాలా తీవ్రమైన చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాను. కోడుమూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ఓట్లేసినటువంటి కొత్తూరు గ్రామంలో దాడి చేసినటువంటి కొత్తపల్లి గోరంట్ల పక్క కర్నూలు కోడుమూరు మండలంలో బాధితులు నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి రెచ్చగొట్టి నేనున్నాను, మా కోట్ల కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా ఓటేశారని దాడి చేయించారని నాకు ఫోన్ చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని మేము గ్రామం కూడా చేరలేము, మాకు రక్షణ లేదు, ఓట్లు వేసిన ప్రతిఫలం మీరు ఎందుకు ఓట్లు వేయలేదని చెప్పి సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిళ్ళ పైన విచ్చలవిడిగా వాళ్ళ ఇళ్ల పైన తిరిగి రెచ్చగొట్టి దొరికినటువంటి వాళ్ళను చితకబాది గ్రామంలోకి రాకూడదు మీకు అని చెప్పి, ఎందుకంటే అతను ఒక అరాచక శక్తి. ఆ ఆటలు కట్టించడానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇన్ఛార్జిగా కాదు వాళ్లకు రక్షణగా ఉంటాను. అభ్యర్థి దస్తగిరి నాగరాజుకు మద్దతు ప్రకటించంటే గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. హర్షవర్ధన్ రెడ్డి నీ ఆటలు సాగు, మళ్ళీ వాళ్ళతో చెప్తాడంట. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాకు ఎరకలి వాళ్ళు ఉన్నారు, రస్తలు పోతే మీ కథ చూస్తామని ఎరకలి వాళ్ళకు కూడా చెప్తున్నా. ఇక్కడి నుంచే హెచ్చరికగా మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇక్కడే పెడుతున్నా. గతంలో మీరు ఎవరు పక్షాన ఉన్నప్పుడు, కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నప్పుడు గతంలో ఎన్కౌంటర్ల చరిత్ర మర్చిపోతే మీరు ఆ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని అండబెట్టుకొని గతంలో హత్యలు చేశారు, దోపిడీలు చేశారు. మీకు చెప్తున్న హెచ్చరిక, మీ పేరు చెప్పినటువంటి వాళ్ళు గ్రామంలో మీరు ఎక్కడ దౌర్జన్యం చేయదలుచుకున్నారో మీ పేరు చెప్పి మీ రౌడీజం కురదని చెప్పి ఎరగలి వాళ్ళకు కూడా చెప్తున్నా. హర్షవర్ధన్ రెడ్డి దగ్గర ఉండి ఇంకా వాళ్ళ ఉండి భూ కబ్జాలు చేసి మీరు రౌడీజం చేస్తామో కొత్తపల్లె కాదు ఏ ఒక్క కార్యకర్తకు దస్తగిరికి ఓటు వేసినటువంటి వాళ్ళని కానీ, నాగరాజుకు తెలుగుదేశం పార్టీ ఓటు వేసినా కానీ ఈరోజు ఒక్క కోడుమూరు నియోజకవర్గంలోనే ఎవరో సహకరించకపోయినా పార్టీని అండబెట్టుకొని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దౌర్జన్యం చేసి అరాచక శక్తులు సృష్టించే కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు దస్తగిరికి ఓటు వేయకండి, నాగరాజుకు ఓటు వేయకండి అని చెప్తే మీ పైన ఉన్నటువంటి అసంతృప్తి వైసీపీలో ఉండి ఒక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను కోట్ల అని చెప్పి నీకేం భూచక్ర గడ్డ లేదు మిస్టర్, నువ్వు చేసి ఈరోజు దోపిడీ చేశావు. ఎలక్షన్లు అయిపోయి గ్రామాలను ప్రశాంతంగా ఉండి డెవలప్మెంట్ చేయమని అడగాల్సింది పోయి